ప్రధాని మోదీకే సవాలు విసిరారు. సరే, అది వర్కౌట్ కాలేదు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓడిపోయింది. 39 సీట్లకే పరిమితమైంది. తెలంగాణకి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే అదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పేరుని ఆయన మార్చేశారు. మొదట టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా కేసీఆర్ మార్చేసుకుంటే ఇవాళ బీఆర్ఎస్ను డీఆర్ఎస్గా మార్చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డీఆర్ఎస్ అంటే ఏంటి? బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. డిఆర్ఎస్ అంటే ఆయన పెట్టిన పేరు ఏంటంటే దెయ్యాల రాజ్య సమితి. అసలు దెయ్యాల గోల ఏంటి తెలంగాణలో ఏంటంటే, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మా నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నారు, ఆయన దేవుడు అన్నారు. సరే, దేవుడు చుట్టూ దేవుడు ఉంటే అసలు దెయ్యాలు ఎలా ఉంటాయి? ఇది ఒక లాజిక్. దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు, బీజేపీ వాళ్ళు అడిగారు అనుకోండి, అదొక చర్చ. అయితే ఈ దెయ్యాల గోల ఏంటంటే, కవిత తను ఏదైతే కోరుకుంటున్నారో పార్టీలో అది దొరకట్లేదు. తనకు కావాలనుకున్న ప్రాధాన్యం కానీ, తను అనుకుంటున్న యాంబిషన్కి వెళ్ళడానికి కానీ చాలా అడ్డుగా ఉన్న కొన్ని దెయ్యాలు ఉన్నాయి. సరే, ఆవిడ ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా చెప్పినా తాను అనుకున్న యాంబిషన్కి చేరుకోలేకపోవడానికి ఒక్కటే ఒక కారణం, తనన్న కేటీఆర్. మరి ఆయన ఉద్దేశించే దెయ్యం అన్నారా? తెలీదు. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు, వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత ఈ పొలిటికల్ కామెంట్స్ మీద ఇప్పటిదాకా ఆయన ఏం రియాక్ట్ కాలేదు. అంటే అంతకుముందే ఆయన ఇండియాలో ఉన్నప్పుడే మాట్లాడారు కవిత, ఏం రియాక్ట్ కాలేదు. మరి వచ్చాక ఆయన ఏమన్నా రియాక్ట్ అవుతారా అవ్వరా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మీ కూతురే దెయ్యాలు ఉన్నాయని చెప్తే ఏం చేయలేకపోతున్న పరిస్థితి, నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్నావా అని అడిగారు. ఎందుకంటే ముందు సొంత ఇంటిని దిద్దుకుని కదా ఇంట గెలిచి రచ్చగలవమని చెప్తారు మనకు సామెత ఎప్పటి నుంచో. అదే చేసుకోలేకపోతున్నారు కేసీఆర్ అనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నమాట. అలాగే అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు ఆయన నిన్న యాదాద్రి సందర్భంగా. ఆయన యాదగిరి గుట్ట, ప్రస్తుతం యాదాద్రి కాదు, పేరు మార్చేశారు. యాదగిరి గుట్ట విషయంలో మీరు చేసిన అపచారమే ఈరోజు మీరు ఈ పరిస్థితులు ఉండడానికి కారణం అని కూడా ఆ యాంగిల్ కూడా తీసుకొచ్చారు తెలంగాణ సీఎం. అదొక ప్రత్యేక విషయం అనుకోండి. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే న్యూయార్క్, టోక్యో ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్తో పాటు తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతాలని ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేస్తాము. మాకు అభివృద్ధి చేతకాదనో ఇంకోటో మీరు అన్నారు. ఇదిగో మేము ఇవాళ తలసరి ఆదాయంలో ఇంత ముందుకు వెళుతున్నాము. మీరు చేతకాదు మేము చేయలేమన్న ప్రాజెక్టులు చేసి తీరుతాము. ఎవ్వరు అడ్డొచ్చినా, హరిహరాదులు అడ్డొచ్చినా, 600 మూసీ సుందరీకరణ, అది చాలా పెద్ద ప్రాజెక్టు. బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ, కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి అక్కడ ఒక ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అక్కడ ఒక పెద్ద పెద్ద టౌన్షిప్స్, సిటీలు నిర్మించాలని, అలాగే భారత్ ఫ్యూచర్ సిటీకి నిర్మాణం గురించి కూడా ఆయన మాట్లాడారు. అంటే ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా చేసి తీరుతానని ఆయన చెప్పడం సందర్భంలో కాళేశ్వరం కమిషన్ విషయంలో నోటీసులు ఇస్తే మీరు ఎందుకు ఆగమాగం అయిపోతున్నారు? గతంలో ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని, అంటే ప్రధానిగా లేరు, బట్ అప్పుడు ఆయనకు నోటీసులు ఇస్తే సెషన్స్ కోర్టు ఇచ్చిన నోటీసులకి ఆయన అటెండ్ అయ్యారు. మీరంతా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే మీరు ఎందుకు వెళ్ళరు అని. వెళ్తారా వెళ్ళరా? ఈటెల రాజేందర్ నిన్న అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత సర్ప్రైజింగ్గా ఇవాళ దాని మీద కూడా ఒక డిస్కషన్ జరుగుతోంది. ఇది కేసీఆర్ నిర్ణయమే, కానీ యాజ్ ద చీఫ్ ఆఫ్ క్యాబినెట్ కేసీఆర్ తీసుకున్నారు నిర్ణయం. అంటే ఇది క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయంగానే పరిగణించబడుతుంది. అలాగే దానికి ఏవైతే నిధులు ఇచ్చారో అది ఆర్థిక శాఖ మంత్రిగా నాకేం సంబంధం లేదు. కాళేశ్వరం కంటూ ప్రత్యేకమైన నిధుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి డైరెక్ట్గా ఖర్చులకు నిధులు వెళ్ళిపోతాయి. సో నాకేం సంబంధం లేదని ఆయన చేతులు దులుపుకున్నారు. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ నేను ఏదో బ్రహ్మాండంగా చెప్పేస్తారు, ఇదంతా కేసీఆర్ చేసేసాడు, ఏదో అవినీతి జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయి అంటారని నేనేం అనుకోలా. అనుకున్న వాళ్ళకి నిజంగా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే అవి ఏం చెప్పలేదు ఆయన. ఓకే, ఇది ఉమ్మడి నిర్ణయమే అని చెప్పేశారు. దాని మీద సరే, కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ ఏమిటి ఏదో లాలూచి అయిపోయారా? మీ ప్రధానమంత్రి ఏమో, మీ పార్టీ నాయకుడేమో కాళేశ్వరం అనేది ఏటీఎం అంటాడు కేసీఆర్కి. మీరు వచ్చి నో ఇది అందరూ కలిసి తీసుకున్న డెసిషనే అంటారు. ఎక్కడా అవినీతి గురించి మాట్లాడలేదు. సరే, అంచనా వ్యయం పెరిగింది, 36,000 కోట్లు అనుకుంది 80,000 కోట్లు, 63,000 కోట్లు అనుకుంది 82,000 కోట్లు అయింది అన్నారు తప్ప ఎక్కడ అవినీతి జరిగిందని అనలేదు. సో మీరు అందరూ ఏకమైపోయారని వాళ్ళ జగ్గారెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి స్టాండ్ మొట్టమొదటి నుంచి ఒకలాగే ఉంది కాళేశ్వరం మీద. ఇవాళ కిషన్ రెడ్డి, కేసీఆర్, మీరు ఈటెల ఏకమైపోయి స్టేట్మెంట్ ఇచ్చారా అని చూద్దాం. ఈరోజు హరీష్ రావు కూడా దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. 9వ తారీఖు ఆయన కూడా అటెండ్ అవ్వాలి. కాళేశ్వరం కమిషన్ ముందు వెళ్తారు ఆయన, ఖచ్చితంగా వెళ్ళి ఆయన చెప్పేది ఆయన చెప్తారు. కానీ కేసీఆర్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మార్చుకున్నారు. మరి వెళ్తారా వెళ్ళరా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్. లేదా గతంలో ఎలక్ట్రిసిటీ ప్రత్యేక కమిషన్ ముందు హాజరవడానికి, ఏకసభ్య కమిషన్ ముందు హాజరు అవ్వలేదు ఆయన, ఒక లెటర్ రాశారు.
మరి ఈసారి కూడా అలాగే లెటర్లు రాస్తారా, వెళ్తారో చూడాలి. మొత్తం మీద జరుగుతున్న వ్యవహారాల్లో ఏంటంటే ఒకవైపు ఈ కాళేశ్వరం కమిషన్ వెంటపడడం ఒకటి, మరోవైపు ఇంట్లోనే ఆడబిడ్డ టెన్షన్ ఒకటి. ఇవన్నీ కేసీఆర్ మౌనానికి కారణమా, వ్యూహాత్మక మౌనమా, లేకపోతే ఆయన ఇంక ఎటు పాలుపోని స్థితిలో ఏమీ చెప్పలేక ఏమీ చేయలేక కామ్గా ఉండిపోయారా? ఎందుకంటే ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతురు, వాళ్ళిద్దరి మధ్య ఎవరని తేల్చుకుంటారు అంటే వాళ్ళు తేల్చేశారు. యాక్చువల్గా తన వారసుడు కేటీఆర్ అని తేల్చేశారు. అది ఆబ్వియస్గా కవిత ఇష్టపడట్లేదు. మరోవైపు అంతా ప్రశాంతంగా ఉందా అనుకుంటే అక్కడ హరీష్ రావు ఉన్నాడు, ఇంకొక థ్రెట్ ఆయన. ప్రస్తుతానికి ఆయన పార్టీలోనే ఉన్నారు, ఉంటానని చెప్తున్నారు, కానీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుంది? సో ఇవన్నీ చుట్టుముట్టేశాయి ప్రస్తుతానికి గులాబీ బాస్ని. సో ఈ గులాబీ తోటలో ఈ దెయ్యాల వ్యవహారం ఏంటి, దాని నుంచి ఆయన ఎలా బయటపడతారు? మరోవైపు రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కానప్పుడే సవాళ్లు విసిరారు. నిన్న కూడా చెప్పారు, నన్ను నువ్వు జైల్లో పెట్టినప్పుడే నేను తొడగొట్టి నీ సీట్లో కూర్చుంటానని చెప్పాను, నిన్ను పడగొట్టి వాళ్ళు కూర్చున్నాను, ఎంతకన్నా ఏం కావాలి నాకు, ముఖ్యమంత్రి అయ్యాను, రాష్ట్ర అభివృద్ధి తప్ప నాకేం కోరిక లేవని చెప్పారు. సరే, బీజేపీ దాడి చేస్తూనే ఉంది ఇటు బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద. కానీ బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని కాంగ్రెస్ చాలా గట్టిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్సే కాదు, సాక్షాత్తు కవితే ఆ విషయం చెప్పారు. ఈ అంశాల మీద ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ చర్చ. ఒక బ్రేక్ తర్వాత డిస్కషన్ చేద్దాం. స్టేట్